హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మీ రమణ ఛానల్‌కి. నేనైతే మీకొకటి చూపిపోతున్నా చూడండి. కరేపాకు ఒక్క చెట్టు నాటితే దానికి ఇత్తనాలు మొలిసి ఎన్ని చెట్లయిపోయినాయో చూపిస్తా చూడండి. ఇయైతే చిన్న చెట్లు, కొన్ని చెట్లు కింద. ఇంగో చెట్లయితే చాలా పెద్దగా తోటగా అయిపోయింది. ఆ తోటలోకైతే నేనెళ్ళాను. చూడండి ఇదే పెద్ద చెట్టు తోట. ఒక చెట్టు నాటితే ఇత్తనాలు రాలి ఎన్ని చెట్లు మొలిసాయో చూడండి. ఇదే ఒక పెద్ద తోటలాగా అయిపోయింది. అంత బాగుంది ఈ తోట. ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకులొచ్చాయి. ఇది తోట మొత్తం ఇది. చాలా బావుంది చూడండి. ఈ కరేపాకుతో సాంబార్ కారం చేసుకున్న చాలా బావుంటది. నేనైతే కొన్ని ఆకులు తీసుకొనొచ్చాను కరేపాకు కారప్పొడి చేయాలని. ఓసారి చూడండి. ఈ ఆకులు అబ్బా! ఎంత మంచి సువాసనొత్తన్నాయంటే అంత మంచి సువాసన. ఈ కరేపాకయితే చిట్టిగా ఉంటది. చాలా మంచి సువాసనొచ్చిద్ది. దీంతో నేను కొంచెం కరేపాకు తీసుకొచ్చి ఈ కప్పు నిండా కోసుకొని పెట్టుకున్నాను. శుభ్రం కడిగి ఆరబెట్టుకొని చేసుకోవాలనమాట. దీంట్లోకైతే ఒక 10 ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, 3 ఎల్లిపాయ గడ్డలు తీసుకోవాలి. 2 చెంచాలు గళ్ళుప్పు తీసుకోవాలి. తీసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఆయిలేసి ఫ్రై చేసి, ఇలా మెత్తగా మిక్సీలో ఏసుకోకుండా రోట్లో దంచుకుంటేనే చాలా బావుంటదనమాట. చూసారుగా? ఈ వేడి వేడి ఇడ్లీల్లో ఏసుకొని, నెయ్యేసుకొని తింటే ఎంత బావుంటదంటే అంత బావుంటది. రైస్‌లో గూడా, అన్నంలో గూడా చాలా బావుంటది. నెయ్యేసుకొని తింటే పిల్లలకున్నా గూడా పెడితే చాలా బావుంటది. చూసారుగా? నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ జేయండి. బాయ్ బాయ్.